శివుడికి అలంకారాలు ఏమిటో తెలుసా? ఆయన అన్నం తినే పాత్ర ఏమిటో తెలుసా? ఆయన పూసుకునేటువంటి లేపనం ఏమిటో తెలుసా? ఏనాపాదిత మంగర అంగజాంగ భసితం, మన్మధుణ్ణి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని ఒంటికి పూసుకుంటాడు. ఆయన రాసుకునే ఫెయిర్ అండ్ లవ్లీ అదే. ఈయనతో కాపురం చేస్తున్నందుకు అమ్మవారికి ఇవ్వాలి నోబెల్ శాంతి బహుమతి. ఇంత తిక్క మనిషి ఎవడో ఉండడు. అందుకే లోకంలో తిక్క శంకరయ్య అంటారు. తిక్క రామయ్య, తిక్క కిష్టయ్య ఉండరు, శంకరుడికే తిక్క. ఈయన ఎవడి మాట విండు, పెళ్ళాం మాట కూడా విండు, డ్రామా ఆడతాడు అంతే. నేను ఇలాగే ఉంటా, నీకు ఇష్టమైతే ఉండు. పాపం అమ్మవారు ఓపికగా, ఫోన్లే నేనే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎప్పుడు SMS కూడా పంపలేదు నాకు. మరి అంతే కదా, నిజం అది. ఆవిడ నాలుగేళ్ళు తపస్సు చేసిందండి. మామూలు ప్రేమకు లొంగలేదు ఆయన. ఎందుకంటే అప్పటికే భార్యను కోల్పోయినాడు ఆయన, సతీదేవిని. నేను నమ్మని ఆడాలని అన్నాడు ఆయన. మీరు ఇలాగే ఉంటారు, మొగుడు చెప్పినట్టు వినరు, ఏదో చేస్తారు, వెళ్ళి చచ్చిపోతారు అక్కడ అన్యాయంగాను. మేము చచ్చిపోవాలి మీకు. ఆవిడ అంత చేసింది కదా, చెప్పినా వినకుండా పుట్టింటికి వెళ్ళింది. ఆ తండ్రి దుర్మార్గుడు, నానా మాటలు అన్నాడు. అక్కడ యోగాగ్నిలో దగ్ధం అయిపోయింది. ఈయన బతుకు ఏమైంది? వెళ్ళొద్దని చెప్పాడు ఆయన. పిలవని పేరంటానికి వెళ్ళకూడదు సతీ, పుట్టింటికైనా సరే మా నాన్న అని వెళ్ళిపోయింది ఆవిడ. ఒక్కోసారి నాన్న అన్నదమ్ములే శరైపోతారమో ఎవడు చెప్తాడు ఇక్కడ. వినలేదు. అందుకని ఆయనకి విరక్తి వచ్చింది. వద్దు, ఎందుకు వచ్చింది, ఇంకో పెళ్ళి వద్దు ఏమో. దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే సతీదేవి చనిపోయాక పార్వతీదేవిని చేసుకోవడానికి ముందుండే బ్రహ్మచారి స్థితి, అదే దక్షిణామూర్తి.